మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచిన కేసుతో పాటు సీఎం రేవంత్ ఫోటోల మార్ఫింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ రెండు కేసుల విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ కేసుల వ్యవహారం ఏమిటి? సిట్ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడనున్నాయి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యవహారంపై రాష్ట్ర పోలీస్ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూపునకు చెందిన కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం గౌరవానికి భంగం కలిగేలా అసభ్యకర కంటెంట్ ను సృష్టించి వైరల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణపేట జిల్లా మత్తూరులో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు వెంకటేష్ పై 2024లో కూడా మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ ఫోటోల విషయంలో కేసులున్నాయి. 37/2024 క్రైమ్ నెంబర్ కింద వెంకటేష్ పై కేసు అయింది. తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్ లో నిందితుడిపై 196/2, 353/1 ఏ, 352 బిఎన్ఎస్, 67 ఐటీ 200, 2008 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిపై అసభ్యకరమైన ఫోటోలు చిత్రీకరిస్తూ వాటిని అసభ్యకరంగా వాట్సాప్ గ్రూపుల్లో అన్నీ షేర్ చేయడం జరిగింది. దానికి మా మనోభావాలు దెబ్బతిని మేము మద్దూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి గాను మద్దూరు పోలీస్ స్టేషన్లో ఈ కావలి వెంకటేష్ అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ మొన్న 11వ తారీఖు నమోదు చేయడం జరిగింది. మా ఎఫ్ఐఆర్ని వాళ్ళు ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సిట్ దర్యాప్తు ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ దర్యాప్తు ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరోవైపు ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహారంలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్స్ 75, 78, 79, 351/1, 351/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 తెలుగు న్యూస్ ఛానళ్లు, 7 యూట్యూబ్ ఛానళ్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి. సదరు మీడియా సంస్థలు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు మహిళా అధికారిని పరువుకు నష్టం కలిగించిన వారిని కోర్టు ముందు నిలబెట్టాలని నిర్ణయించాయి. ఈ 2 సంచలన కేసుల దర్యాప్తు కోసం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిపి సివి సజ్జనార్ నేతృత్వంలో కొనసాగే ఈ బృందంలో జాయింట్ సిపి శ్వేత, డీసీపీలు యోగేష్ గౌతమ్, వెంకటలక్ష్మి, అరవింద్ బాబు వంటి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులపై విచారణను వేగంగా పూర్తి చేసి సాక్ష్యాధారాలతో కూడిన అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేయాలని డీజీపీ సిట్ ను ఆదేశించారు.